ప్రియ పరమ తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగక. హల్లెలూయా, హల్లెలూయా. మజనిత్ వరకు స్తుతియాలు నడిపించినటువంటి ప్రియుల మనోహర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక ప్రత్యేకమైన సమయంలో అందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే వాక్య పరిచయం చేయవలసిందిగా ప్రియులు సహాయకాపురులు మధువుగా నేను ఆహ్వానిస్తుండగా, ఈ ప్రత్యేకమైన సమయంలో దయచేసి ఎవరు కూడా ఇటు అటు లేచి వెళ్ళవద్దండి. మీకు మొబైల్స్ కూడా సైలెంట్లో పెట్టుకుని దేవుని యొక్క మాటలు ఆశతో ఆసక్తి వినాలని తెలియజేస్తూ సమయాన్ని ప్రియులకు నేను అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. తల వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు, కూడి వచ్చిన విశ్వాసాలను బట్టి, ఆత్మీయమైన తండ్రి థామస్ గారిని బట్టి, సహకాపులను బట్టి, మా అందరిని బట్టి ప్రభు ఇలా కూడి వచ్చి ఉన్నాం. నేను మాట్లాడితే వ్యర్థం, మీరు మాట్లాడాలి తండ్రి. మీ మాట శక్తివంతమైంది, మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ మాట మీ రాజ్యానికి వారసులుగా చేస్తుంది. కేవలం మీరే మహిమ పొందేలాగా ఈ యొక్క మాటలన్నీ కూడా మీరే మాట్లాడతారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడి వచ్చిన విశ్వాసులందరికీ పేరు పేరు చెప్పిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి అయిన థామస్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సహకాపరులకి ఇద్దరికి నా హృదయపూర్వక వందనం, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే వాయిద్యాలు వాయిస్తున్న శ్యామ్ గారికి, వాళ్ళకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విలువైన మాటలు ఈరోజు నేర్చుకుందాం. ఏం మాటలు నేర్చుకుందాం? విలువైన మాటలు. పొద్దున ఫోన్ వచ్చి దోమ పడిపోయాడని వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆగిపోతారేమో భయం వేసింది. ఎందుకంటే వాక్యం వినకోకుండా వాడు వేస్తున్న ప్లాన్లు అటువంటివి ఉంటాయి. వాడు వేస్తున్న ప్రతి ప్లాన్ కూడా మనం ఈరోజున పట్టుకుందాం. కాబట్టి అసలు బైబిల్ రాకముందు ఒక విషయం జరిగింది పరలోకంలో. ఆ విషయాన్ని మనము తెలుసుకుని ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత మరియాకి ఇంకా వాళ్ళ దాంపత్య జీవితంలో కుమారులు కుమార్తెలు పుట్టారు. యేసుక్రీస్తు ప్రథమ సంతానమైతే యేసుపు మరియా జీవితంలో ఇంకా కుమారులను కుమార్తెలు కూడా పుట్టి ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు యాకోబు, ఒక ఆయన పేరు ఎవరన్నారు? యోధా. రైట్. ఈ ఇద్దరి పేరు మీద ఒక పత్రిక రాయబడ్డది. ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రిక రాశారు. కానీ గొప్ప సంగతి ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా అసలు పరలోకములో జరుగుతున్న సంగతులు మనసును పెట్టి రాశారు. దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళు వ్యక్తులు వీళ్ళు ముగ్గురు కలిపితే దేవుడు. ఒక విషయం జరిగింది, మహాభయంకరమైన విషయం. వాడు అక్కడి నుంచి పడిపోయాడు. కానీ గొప్ప సంగతి ఏంటంటే వాడికి అక్కడ స్థలము లేదు, మనకుంది.
ఈ కాస్త 70, 80, 90 జీవితాన్ని మీరు వృధా చేసుకోకండి. వృధా చేసుకుంటే మీ జీవితాంతకాలం అంతా కూడా నరక వేదన పడతారు. సాతాను పైనుంచి పడిపోయాడు. సాతాను కూడా ఎవరో పుట్టించలేదు, దేవుడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 తీయొద్దు. మీరు నేను చెప్పిన వెంటనే మీరు తీసేస్తే ఎలాగా? ఉప్పోదు కథ వినాలి కదా, అప్పుడు మీరు ప్రసంగానికి వెళ్ళచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదనియు, దృశ్యమైనవంటే ఈ భూమి కనబడే పదార్థముల చేత నిర్మించలేదైనా ఆయన నోటి ఊపిరి చేత కలుగునుగాక 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 అని అన్నీ కూడా నిర్మించాడు ఆయన. ఎవ్వరూ నిద్రపోకూడదే. నిద్రపోతే పక్క వచ్చి కూర్చుంటాను నేను అస్సలు. అలా ఆ దేవుని సింహాసనాన్ని దూతగా ఉండి నిత్యము యేసుప్రభు గారిని, తండ్రి అయిన దేవుని, పరిశుద్ధాత్మని స్తుతించాలన్న పని వీడికి అప్పచెప్పారు. ఎవరికి? సాతానికి. సాతాన్ని మారకముందు వాడు ఎవడు? దూత. మరి ఇప్పుడు దేవుడు సాతాన్ని ఎందుకు సృష్టించాడంటే మీకు ప్రశ్న వచ్చేస్తుంది. మీకు ప్రశ్న లేకూడదు. దేవునికి మారిపోయాడు అంతే. వాడు వెనకాల విస్తీర్ణమైన దూతలను చూసి వాడు కలిగినప్పటికీ వాడు అనుకున్నాడు, ఆ సింహాసనము నాది కావాలనుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ విషయం మనకి యాకోబు రాసిన పత్రికలో మెన్షన్ చేయబడ్డది. చక్కగా ఒక అంటు ఎలా కడతాం, అలా కట్టుకుంటే ఒక గులాబీ పువ్వు ఎలాగా పువ్వు మొగ్గొచ్చి పువ్వు వచ్చి అలాగా మనం నేర్చుకుందాం. కంగారు పడిపోకూడదు. ఈ యాకోబు గారు పరసంబంధమైన విషయంలో ఒక మూల పురుషుడు యొక్క ఆశ రాశాడు ఈయన. అది మనం ఈరోజు ప్రసంగం. ఈరోజున ప్రసంగం ఏంటంటే, దురాశ గర్భము ధరించగా పాపం పరపక్వమై. అంటే దురాశకి మూల పురుషుడు ఎవరు? సాతాను. రైట్ ఆన్సర్. అంటే దురాశ గర్భము, అంటే గర్భం ధరించగా ఏం కంటదంట? పాపం కంటదంట. పాపం మళ్ళీ గర్భం ధరిస్తుందంట. ఏం కంటదంట? కోట్లు సంపాదించు పర్లేదు, ఏమైనా సంపాదించు భూలోకములో, ఏం కాదు. నిత్య జీవాన్ని, అక్షయమైన ధనాన్ని నువ్వు భూలోకములో ఆత్మీయ తండ్రి గారి ద్వారా, సహకాపుల ద్వారా, నా ద్వారా, కీర్తనలు చెప్తున్న సహోదరుల ద్వారా, వీళ్ళ ద్వారా వాక్యం వినుకోకుండా నీ చెవులు కానీ నీ మనసు కానీ రాయి చేసుకుంటే నిత్యంగా దగదగమని మంటిపోతావు నువ్వు. వాడికి స్థలం లేదు, నీకు స్థలం ఉంది. స్థలమైన సిద్ధపరచడానికి వచ్చారైనా, సిద్ధపరిచారు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి నేను తీసుకుపోతాకు రెడీగా ఉన్నాడు ఆయన. ఎవరు? నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ వీడు మూలము. అసలు ఈ ఆశ ఎక్కడ పుట్టింది? ఈ ఆశ ఎక్కడ పుట్టింది? వాడిని పట్టుకుందాం. మూల వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము చదవండి. ప్రతివాడును
అమ్మా తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి. నాకు ఆశ ఉందండి, ఆశను రుద్దు చేసుకుంటున్నాను. అంటే నా కోరిక నేను కంట్రోల్ చేసుకోకుండా నాలో ఆశ పుట్టించేవాడు ఎవడో వచ్చి సాతాను. అంటే మూల పురుషుడు ఎవడో ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ప్రతివాడు అంటే 50 కోట్ల మంది ప్రజలందరూనా? అవునే కదా? 50 కోట్ల మంది ప్రజలందరూ కూడా, ఇస్రాయేల్ కానీ అన్యజనులు మనం అందరం కూడా ఏమైపోతున్నామంట? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, దురాశను వచ్చింది పదం ఇక్కడ, వీడబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. అసలు ఏంటి? మనలో వాక్యం లేదు. నేను తండ్రి సరిగ్గా అర్థం చేసుకోలేదు. తండ్రి అంటే మనకి ఇచ్చిన భౌతిక ఇచ్చిన తండ్రి గురించి చెప్పట్లేదు, ఆత్మీయమైన తండ్రి గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను. తన ప్రియకుమారుడు యేసు రక్తము నన్ను కడిగిందని నేను అర్థం చేసుకోలేకపోయాను. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నేను తప్పు చేయకూడదని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ ఆశ నన్ను ఎక్కడికి పోయి తీసుకుపోతుంది? నరకానికి తీసుకుపోతున్నలాగా వాడు మళ్ళీ నరకానికి తీసుకుపోతున్నాడు. దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడండి మనకి. ఆదాము అవ్వని సృష్టించాడు దేవుడు. ఏం చెప్పాడు వాళ్ళకి? ఏదైనా వనంలో ఎన్ని తినండి, దీని మీద చేశారు. ఏమవ్వారు అప్పుడు? ఇద్దరును ఆత్మీయంగా చనిపోయారు. దురాశ ఏం చేసింది? వాళ్ళని చంపేసింది. నిన్ను కూడా అంతే, నన్ను కూడా అంతే. ఇక్కడ అన్నాడు ఆయన, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును చెప్తున్నాడు. దురాశ యొక్క ఫలితం, దురాశ అని ఈక్వల్ టు అపవాదన పెట్టుకోవాలి మనం. ఈ దురాశ ఎక్కడ పుట్టిందంటే పరలోకములో పుట్టింది, ఒక దూతలో పుట్టింది. దూతకున్న చుట్టూ సైన్యమందరికీ దూతలకి వాడు ప్రేరేపించి ఆ సింహాసనం కావాలనుకున్నాడు. నిజంగా ఈ మాట వింటేనండి, మీరు మోషే మొదటి ప్రవక్త, లాస్ట్ ప్రవక్త ఎవరు? మేము ఎప్పుడు చెప్తున్నాం వాక్యం అసలు మేమందరం అంటే కనీసం మనకి ప్రవక్తల పేర్లు గ్రహించుకుని తెలుసుకోకపోతే అక్కడే మనల్ని సాతాను కొడతాడు. లాస్ట్ ప్రవక్త పేరు యోహాను, జబదయి కుమారుడగు యోహాను. మొదటి ప్రవక్త ఎవరు? మోషే. లాస్ట్ ప్రవక్త ఎవరు? యోహాను. ఈ మయాన్ని 42 మంది ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశం రాశారు. ఆ యోహాను పరలోకములో ఉన్న జరిగిన విషయం రాస్తున్నాడు. బైబిల్కి ముందు ఇది అసలు సృష్టి భూమి ఏమి సృష్టింపబడిన ముందు ఈ మాటలు అన్నమాట రాసుకోవాలి. అంటే బైబిల్ మనం ముందు చదవకముందు ఎవరి గురించి తెలుసుకోవాలి మనం? దురాశ గలవాడు ఎవరో? మూల పురుషుడు సాతాను గురించి తెలుసుకోవాలి. సాతాను మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు? నరకానికి తీసుకుపోతాడు. వాడి గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఇక్కడ ఈ ముఖ్య వచనాన్ని ఇక్కడ ఉంచి ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం అన్నప్పటికీ మీరు లాస్ట్ అయిపోయింది అనుకోకూడదు. ఎప్పుడునే ప్రకటన గ్రంథం వెళ్ళినప్పటికీ ఇది లాస్ట్ వచనము, ఎండింగ్ అయిపోయింది, యేసుప్రభు గారు వచ్చేస్తారో నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ప్రకటన గ్రంథములో జబదయి కుమారుడకు యోహాను పరలోకములో జరిగిన విషయము
ఆయనకి దర్శనమిచ్చి ఆయన చేత పరిశుద్ధాత్ముడు ఆయన చేత రాయించాడు ఆ పదాలు. ప్రకటన గ్రంథం రాసుకోండి, 12వ అధ్యాయము. సాతాను గురించి ముందు తెలుసుకుందాం, తర్వాత ఇశ్రాయేలు కుటుంబం గురించి తెలుసుకుందాం, తర్వాత మన కోసం తెలుసుకుని ముగించుకుందాం. ఇంతే. మొదటగా నేను సాతాను గురించి చెప్తున్నాను, దేవునికి సాతానికి జరుగుతున్న వైరం గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఇశ్రాయేలు కుటుంబంలో ఒకళ్ళు రాలిపోయిన సామేలు కుమారులు ఇద్దరు గురించి చెప్తాను. మూడోది మన గురించి చెప్పి ముగించుకుందాం. ఇంతే ప్రసంగం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరుగును, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయాలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి అబ్బా నీకు స్థలం ఉందయ్యా, ఆ ప్రభు నీకు స్థలం సిద్ధపరిచాడు. ఇంకా ఏంటి లోకం బట్టి ఉంటావు? ఎందుకు వాక్యం వినవు? ఎందుకు ప్రార్థన చేయవు? ఎందుకు పాట పాడి స్తుతించవు? ఎప్పుడు వస్తావు? ప్రశ్నించుకోవాలి మనం. ఎప్పుడు వస్తావు నువ్వు? ప్రసంగం అంటే ఇక్కడే చేయవసరం లేదు. నలుగురు ముగ్గురిని కూర్చోబెట్టి నువ్వు సువార్త చెప్పు. ఇది మొదటి పాయింట్. యాహాను జబదయ కుమారుడు యాహానికి దర్శనమిచ్చి పరలోకములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ సింహాసనం మీద ఉండగా ఒక దూతని సృష్టించే ఆ దూత చేసిన పని గురించి ఇక్కడ రాస్తున్నాడు ఆయన. గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగలాది సర్పమైన మహాగడప సర్పము పడద్రోయబడెను. ఇది అర్థమైపోయింది. ఎవరికి స్థలం లేదు ఇంకా? సాతానికి. ఆ సాతాను మనలోకి వచ్చాడంటే మనకు కూడా అంతే. ఆ సాతాను పనులు మనం చేస్తున్నాం అనుకో, ఆ దురాశ కలిగి మనం ఉన్నామనుకో, పక్కోడు ఏమైనా మనం ఆశిస్తున్నాం అనుకో, పక్క సంబంధించి ఏమైనా మనం ఆశిస్తున్నాం అనుకో, కొద్దిగా కొద్దిగా కొంచెమండి అని నువ్వు అలా కొంచెం అంతే పెద్ద పర్వతం అయిపోతుంది. అప్పుడు నీకు ఏముండదమ్మా? నీకు పరలోకంలో స్థలం ఉండదు. ఈ యుద్ధం జరిగినప్పుడు తర్వాత 20వ అధ్యాయానికి కూడా వెళ్దాం. అసలు దేవుడు వెంటనే వీళ్ళని 1000 సంవత్సరాలు బంధించేసి అగాధంలో పెట్టేసి మళ్ళీ విడిచిపెట్టాడు దేవుడే. విడిచిపెట్టి అప్పుడు ఆదాము అవ్వను చేశాడు. అప్పుడు ఆదాము నుంచి యావత్ ప్రపంచమంతా బయటకు వచ్చింది. అది ఎక్కడ ఉంటుంది? అపొస్తల కార్యములో ఉంటుంది. యావత్ భూమి మీద ఒకని నుండి ఆయన అనేకుల్ని పుట్టించినని ఉంటుంది అపొస్తల కార్యంలో. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వెళ్దాం. ఓకే అమ్మా, ముఖ్యంగా మనం చదివేసుకుందాం. 3వ వచనం చదువమ్మా. ఆ 1000 సంవత్సరాలు గడిచిన వరకు ఇక జనులను మోసపరుచుకున్నట్లు అగాధం మూసి దానికి ముద్ర వేసును, అటు పిమ్మట వాడు కొంచెము కాలము ఇదే మాట పేతురు గారు రాస్తారు. గర్జించే సింహం గారు ఎవరిని మింగుదుమా అని వాడు వెతుకుతున్నాడంట. అసలు నీ నెక్లెస్ అవసరం లేదు అడికి, నీ బంగారం ఏం అవసరం లేదు అడికి, అసలు ఏ విషయంలో ఆడికి ఏం అవసరం లేదు. నీ దేహంలో ఉన్న ఆత్మ ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఆపేయటమే వాడి ప్లాన్. తర్వాత 7వ వచనం కూడా చదువుతాం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తనున్న చెరలో నుండి విడిపింపబడును. ఓకే,
ఇప్పుడు సాతాను యుద్ధం గురించి నేర్చుకున్నాం, సాతాను గురించి నేర్చుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క వాళ్ళ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని అక్కడి నుంచి వాడిని నెట్టేశారు ఆయన. ఇదొక్కటి మొదటి భాగం. అసలు వాడు మనసులో ఎలా ఊహించుకున్నాడో యెషయా గ్రంథం 14 అధ్యాయానికి రండి. వాడి మనసు ఉంటుంది కదా, వాడి మనసు చూద్దాం ఎలా ఉన్నదో. యెషయా గ్రంథం 14 అధ్యాయం. యెషయా గ్రంథం 14 అధ్యాయం ఎక్కడి నుంచి చదువుతారంటే మీరు 12 కాడ నుంచి చదవండి. తేజో నక్షత్రమా. ఎందుకని ఆ పదం వాడారు ఎస్సీ గారు? యెషయాలో ఎవరి నుంచి రాయించారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకి ఎలా తెలుసు తేజో నక్షత్రమని? పరలోక సంబంధమైన విషయము పరిశుద్ధాత్ముడు కల్లారా చూశాడు కాబట్టి ఆ యెషయాలో నుంచి రాస్తున్నమాట. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడుతివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడుతివి. నేను ఆకాశమునికి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కును నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుని. అబ్బా, ఏముందండి మాట. దేవుడితో సమానంగానా? దేవుడు సృష్టించిన దూత దేవునితో సమానమైన భాగం పంచుకోవాలనుకున్నాడు. వాడిండి మనల్ని భక్షించేస్తున్నాడు. ఈరోజు నీకు దురాశతను వేడవబడుతున్నావంటే, నీ కుటుంబం నీకు సరిగా ఉండకపోతుందంటే, నీ కుటుంబంలో కలహాలు వస్తున్నాయంటే, నువ్వు ఏని బట్టి ఉన్నావంటే వాడి ఆశను బట్టి నెరవేర్చుకుంటున్నావు. ఏమన్నాడు ఆయన? అమ్మ మళ్ళీ చదవమ్మ. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఎక్కడ మాట? వేల కోట్ల సంవత్సరముల మాట. ఇష్టమైన ఎస్సీ గారి చేత పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. తర్వాత, నీవు పాతాళమునకు నరకములోక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచినట్లు ఇట్టు తలపోయుదురని ఒక కవిత్వము మొదలుపెట్టారు. యెహెజ్కేలు గ్రంథం కూడా చూద్దాం. 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. అభిషేకమునందున కెరూబు అని ఉంటుంది చూడండి. ఎన్నో వచనం అమ్మ అది? యెహెజ్కేలు గ్రంథమేనా? మీరే బెస్ట్, నాకంటే చాలా స్పీడ్గా ఉన్నాను, నేనే బొత్తిగా చదవలేకపోతున్నాను. 14. అభిషేకమునందున కెరూబు ఒక ఆశ్చర్యంగా ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర మీద ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నువ్వు సంచరించుంటివి. ఏంటండి మన అందం ఏముందండి? సాతాను యొక్క అందం చదవండి ఇందులో మీరు. మనం రాసుకునే క్రీములు ఏంటండి వీడి ముందు? ఎందుకు పని చేయవండి? అసలు మనం ఎందుకు పని చేయమండి వాడి ముందు? వాడంత అలంకరంగా ఉంటాడు, మనస్సు కొడతాడు దెబ్బ, నిత్యము దగదగ మెరిసిపోయే నరకంలోనికి నిన్ను తీసుకుపోతాడు. వాడు అందం ముందు ఏ అందం పనిచేయదు మీరు అనుకోవచ్చేమో. ఏ ఐశ్వర్యరాయి పనిచేయదు ఆయన ముందు. వాడు అందం చూడాలి, పైనుంచి మీరు చదవాలి, తర్వాత చదువుకోండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాడు 14లో. అభిషేకమునందున కెరూబు ఒక ఆశ్రయంగా ఉంటివి,
అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్టమైన పరం మీద ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుచుంటివి, నీవు నియమింపబడిన దినం మొదలుకొని అమ్మా పాపం నీ యందు కనపడే వరకు అమ్మా ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థముగా ఉంటివి. చాలమ్మా, ఎంత బాగున్నాడు అంట. ఫస్ట్ ప్రవర్తన విషయంలో యథార్థంగా ఉంటివి. అయితే చాలు చాలు. ఎప్పుడైతే అయితేనే వచ్చిందంటే అయిపోయిందన్నమాట పని. ఇంకా మన పని అయితే అని చదువుతానులేమ్మా. నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపలను అన్యాయం పెంచుకుని పాపము చేయుచూ వచ్చితువు కనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రమంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్య నీవింకను చంచనపు నిన్ను నాశనము చేసి తిని. ఆ నాశనమైన పండ్లు మనకున్నాయేమో చూసుకోండి. ఇప్పుడు వాడికి స్థలం లేదు. ఏదో రకంగా నిన్ను మోసపడతాడు వాడు, దేన్నో ఎరేస్తాడు వాడు. ఎలా వేస్తాడు? ఏదో రకంగా వెరేస్తాడు, ఏదో రకంగా. దీన్ని యాకోబు రాస్తున్నాడు. దురాశ గర్భము ధరించగా పాపం పరిపక్వమై మరణమును కనును. మరణపాత్రుడు వీడు. ఈయన నువ్వు పోషించుకుంటున్నది ఈ దేహంలో. వీడికి అక్కడ స్థలం లేదు వీడికి. అంతే కదా మాట్లాడారైనా దేవుడు. నిన్ను నాశనము చేసి తిని 17లో నీ సౌందర్యము చూచుకుని నువ్వు గర్వించిన వాడై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలన పడెత్తును. వీడండి నిజంగా మహానుభావులు యాకోబును యోధా అంటే పరలోక సంబంధమైన విషయాలు రాశారండి వాళ్ళు. అలా అనుకున్నారు పుష్టికోకుండా నేను యేసుక్రీస్తుకి దాసుడును. అలా అన్నే కదా దాసుడు పెట్టుకున్నారండి వాళ్ళు. నువ్వు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనకు అసలు వాక్యం అర్థమవకోకుండా చేసేవాడు వాడే. నీ లోపల నిన్ను హెచ్చింపచేస్తాడు. నీ సౌందర్యాన్ని చూసుకుని నువ్వు, నీ డబ్బుని చూసుకుని నువ్వు, నీ ఆస్తిని చూసుకుని లోపల నిన్ను హెచ్చింపచేస్తూ ఉంటాడు. వాడు నీలో ఉండకూడదు. యోధా రాసిన పత్రిక కూడా చూద్దాం. యోధా రాసిన పత్రిక ప్రతి పదములో కూడా వాళ్ళని మెన్షన్ చేసుకుంటూ వచ్చారండి వీళ్ళిద్దరూ. దేవుడే కానీ నాకు నిత్య జీవం ఇస్తే నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడినైన నన్ను ఆయన యొక్క అడుగుజాల్లో నడిపిస్తే మొట్టమొదటికోకుండా చూసేది వీళ్ళిద్దరినే నేను. అసలు ఏంటయా మీ జ్ఞానం నిజంగానే. యోధా రాసిన పత్రిక చూద్దాం. యోధా రాసిన పత్రికలో చూద్దాం ఎంత తీయటి మాట ఉంటుందో. 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసన స్థలం విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అర్థమైంది ఇప్పుడు? దురాశకి మూల పురుషుడు అర్థమైందా మీకు? ఎవరు? వాడు ఏం చేస్తాడు? నిత్య నరకానికి తీసుకుపోతాడు. వాడికి ఎక్కడ స్థలం లేదు. మనకి ఎక్కడుందో స్థలము? మనకి పరలోకంలో స్థలం ఉంది. కానీ అంత భక్తి గల సామీలు కడుపుని
అసలు వీళ్ళిద్దరు ఎందుకు పుట్టారా అనిపించిందంటే నిజంగా నాకు. సామెలు అంటే ఎవరు? ప్రవక్త, తర్వాత న్యాయం కూడా తీర్చాడు. 2 పనులు చేశాడు ఆయన. అంతేనా? అంతేనా? రామాను ఊరిలో 2 పనులు చేశాడు ఆయన. వాళ్ళ అమ్మ ఎంత భక్తిపరులు, వాళ్ళ అమ్మ పేరేంటి, ఎంత ప్రార్థనా పరుడు ఆవిడ. అది సామెలకి నేర్పింది. సామెలు ఎంత ప్రార్థనా పరుడు. కానీ ఇతనికి పుట్టిన కుమారులిద్దరు కూడా ఇలా ఉన్నారేంటి? మనం కూడా అలా ఉన్నామేమో చూసుకోవాలి ఇప్పుడు మనం. అసలు అలా ఉన్నారేంటి వాళ్ళు? చాలామంది అంటారు ఇతను నాకు పుట్టలేదండి అంటారు. ఎందుకని? ఎప్పుడైనా బాధ వస్తే బడారు గారు ఫస్ట్ పడ్డాడు అన్నది అసలు వీడు నా కొడుకు కదన్నాడు. కరెక్ట్గానే నేను అంత భ్రష్టుడిని, ఇశ్రాయేలు పేరెట్టుకుంటాను కూడా యోగ్యుడు కాదండి మా పెందాని గారి పేరు అది. మా నాన్నగారు అన్నారు నన్ను స్వయంగా, అసలు నా కొడుకు కాదండి వీడు, ఏమి తోగుడండి. కానీ దేవుడు తన కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగా ఒక్క కుటుంబం గురించి చూద్దాం, తర్వాత మన గురించి చూసి ముగించుకుందాం. మొదటి సామెయల గ్రంథం, మొదటి సామెయల గ్రంథం. వేడి చాలా ఎక్కువ ఉంది, అయినా వాక్యం వింటున్నారు మీరు. 8వ అధ్యాయం, 8వ అధ్యాయము, 8వ అధ్యాయము మొదటి వచనం గాని చదవండి. సామెయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు నేను చదువుతానులే అమ్మ. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక. అసలు సామెయేలంత ప్రార్థన పరుడికి ఎటువంటి కొడుకులు పుట్టారు? ఉన్నారా మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఇటువంటి కుమారుల గురించి ఉంటే, ఇటువంటి స్త్రీలకి ఉంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన తప్ప ఏం చేయలేవు. ఎందుకని చెప్పనా? వాళ్ళు ఎవరు పట్టారు? దురాశ గలవాడు పుట్టాడు. వాడు నరకానికి తీసుకుపోతాడు. వాడు ఎక్కడ ఆపడం ఇంకా నిన్ను. తర్వాత అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచం పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా. ఏం తిప్పేశారు? ఇక్కడి నుంచి శీలికలుగా ఏర్పడిపోయిందండి రాజ్యాల వలి. రాజు కావాలంటారు, సౌలుని ఎన్నుకుంటాడు, దావీదుని ఎన్నుకుంటాడు, సామెయేలుని మన సొలొమోను మహారాజుని ఎన్నుకుంటాడు. 40 సంవత్సరాలు 120 సంవత్సరాలు పరిపాలిస్తారు. యూదులు వస్తారు 20 రాజులు, ఇశ్రాయేలు వస్తారు 19 రాజులు. అక్కడి నుంచి మీరు చదువుకోండి, ఆమోసు, జెఫన్యా, యోనా, ఇవన్నీ కూడా వాళ్ళని బట్టే రాస్తా. ఏంటంటే ఆయన ఏంటి? అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలు కూడి వచ్చి సామెయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నువ్వు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కనుక సకల జనుల మర్యాదను చెప్పున మాకొక రాజును నియింపము, అతడు మాకు న్యాయము తీర్చిననిరు. ఈ మాట అంట ప్రతికూలంగా ఉన్నదంట. ప్రజలు చెప్పిన మాట. భ్రష్టులైపోయారు, దురాశ పుట్టింది వీళ్ళు, న్యాయాన్ని తిప్పివేశారు. తర్వాత సామెతల గ్రంథం 16వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. లంచము మాణిక్యం వలె ఉంటుందంట, దొంగనీళ్ళు తీపుగా ఉంటాయంట. ఇవన్నీ చదువుకోండి. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ముగించేసుకుందాం. మనం ఎలా ఉందాం?
సాతాను గురించి చూసాం, దేవుని గురించి చూసాం, ఇశ్రాయేల్లో ఒక కుటుంబం గురించి చూసాం. ఇప్పుడు మనం ఎలా ఉందాం? మత్తయి సువార్త 6వ అధ్యాయం ముగించేసుకుందాం. మన కోసం కదా మాటలు, కొంచెం ఆగేసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20-21. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నది, అచ్చడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగల కన్నము వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడ నీ హృదయం ఉండును, దేహము దీపము కన్ను అని చెప్పి 23వ వచనంలో అంటాడు. నీ కన్ను చెడ్డదైతే తర్వాత లోక సువార్తకు రండి. అంటే మనం ధనం గురించి ఎక్కువ ప్రయాసపడకూడదు. 12వ అధ్యాయము లోక సువార్త ముగించేసుకుందాం. 12వ అధ్యాయము లోక సువార్త 20-21 రాసుకోండి. అయితే అలాగే చదవకూడదమ్మా. అయితే దేవుడు వెర్రివాడా అంటే కామ ఉంది కదా, అది కూడా చదవాలి. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవని వగును అతనితో చెప్పును, దేవుని ఎడల ధనవంతుడు కాక. ఎవరి యందు అవ్వాలంట? మనము దేవుని యందు ధనవంతుడు కావాలంట. ఎవరి ధనవంతుడిని? అక్షయమైన ఆహారం మనం భుజించాలంట. అక్షయమైన ఆహారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంతే. దేవుని యందు ధనవంతుడు కావాలంటే ఎవరిని నువ్వు నమ్మాలి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇందులోనే 33వ వచనం అన్నాడు ఆయన, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతికిలి చంచెలను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. దేన్ని సంపాదించుకోవాలి మనం? అక్షయమైన ధనానికి వేగురు పడాలి. శామేలు కుమారులాగా ఉండకూడదు. లంచం, దురాశ పరులై మనం ఉండకూడదు. దురాశ దుఃఖానికి. దురాశగా ఉంటే నువ్వు అలాగే ఎన్ని సంవత్సరాల కంపెనీలో చేసినా నువ్వు అలాగే ఉండి 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 ఎప్పుడు పటకమంటావు, సీదా నరకానికి పోతావు. అంతే. లాస్ట్గా ముగించేసుకుందాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. దురాశ పరులు ఏమైపోయారో 10వ వచనం చెప్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి. విశ్వాసం అంటే ఎవరమ్మా? యేసుప్రభు గారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించిన యేసుప్రభుని చూడకోకుండా మనం ఎవరి వైపు చూస్తున్నాం? సాతాను వైపు చూస్తున్నాం. తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకునిరి అని చెప్పి ఇందులోనే 17వ అధ్యాయం చదవండి, ముగించేసుకుందాం. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించినట్టుకు సమస్తమునకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మకం ఉంచడి ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుని. వాస్తవమైన జీవం ఎవరు? నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు సంపాదించుకున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది వేసుకున్నారు. సామేలు మంచి పునాది వేసుకున్నారు. ఎస్తేరమ్మ మంచి పునాది వేసుకున్నారు. శాబారాణి మంచి పునాది వేసుకున్నారు. నేనే పట్టణస్థులు మంచి పునాది వేసుకున్నారు. వీళ్ళందరూ మంచి పునాది వేసుకుని అక్షయమైన ధనానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా నువ్వు ఈ లోకమందే నువ్వు బ్రతకాలనుకుంటే, ఈ డబ్బే నీకు శాశ్వతం అనుకుంటే, ఈ లంచగుండమే నీకు శాశ్వతం అంటే మనందరికీ నరకం తప్పపోదు. కంపల్సరీ నరకం ఉంటుంది. ఏ ధనాన్ని సంపాదించుకున్నారు ఇల్లు? ఏ ధనాన్ని సంపాదించుకున్నారు? సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధన నిధిలో ఇతరులకు పాలిచ్చిన వారై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. దురాశోడతో నువ్వు వద్దు. నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభువారు అనే ధనం నువ్వు స్వీకరించుకో.
నిత్యం ఆయనతో నువ్వు యుగ యుగములు, రోమపత్రిక 5:17లో యుగ యుగములు ఆయనతో వేలబడుతున్నావు. అలాంటి ఏలేది ఆయన్ని నువ్వు విడిచిపెట్టి ఆఫ్టరాల్లో 70-80 సంవత్సరాలు ఈ బతుకుని నాశనం చేసుకోకు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలగజేయను గాక. తలలో వంచిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు, ఇదిగో తండ్రి, అక్షయమైన ఆహారం కోసం మేము ఎగురుపడేవారులాగా దురాశ మమ్మల్ని ప్రభు నరకానికి తీసుకెళ్ళిపోకుండా చెప్తున్న సంఘ కాపరులను బట్టి, సహ కాపరులను బట్టి, విశ్వాసాలను బట్టి మా అందరికీ కూడా అక్షయమైన దానాన్ని ఇస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అనండి అయ్యా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు కూడా మన యొక్క ప్రియులు మధువు గారు నిలబెట్టుకుని దేవుడు చక్కటి వాక్య భాగాన్ని మనము విని ఉన్నాం. కనుక ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదండి. దురాశ దుఃఖానికి చేటు. అంతేకాకుండా పరలోక రాజ్యంలో మనకి చోటు ఉంది కనుక ఆ యొక్క స్థానాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాదికి మనము ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. మనలో ఉన్నటువంటి మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ ఒకవేళ మనం గర్విస్తున్నట్లయితే అపవాదికి చోటిచ్చేస్తాం. అపవాదికి మనం చోటిచ్చాం, ఎందుకంటే అక్కడ మనకి చోటు లేదు. కనుక దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆయుస్సు లేక ఈ యాత్రలో ప్రభు దేవుడిచ్చిన వాక్యానికి లోబడి విధేయత కలిగి సాతానికి ఎట్టిదిలు కూడా అవకాశం ఇవ్వకుండా, దురాశ అన్నది మనం లేకుండా ప్రభుకి ఇష్టలుగా ప్రభు సన్నిధిలో సాగిపోవాలండి తెలియజేస్తూ వాక్య పరిచర్య చేసినటువంటి ప్రియులు మధుబాబు గారికి మనందరి ధర్మ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి సమలందరూ కూడా లేచినట్లయితే కానుకలు పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.